శ్రీ మణిద్వీప త్రిపుర మహాశక్తి పీఠ శ్రోతలకు దీపావళి యొక్క శుభాకాంక్షలు. మనము మన భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగ విశేషంగా జరుపుకుంటారు. అది ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాము. నరక చతుర్దశి అంటే అనగానే ఎలా పితృదేవతలకి దీపాలు పెట్టడం అని అర్థం చేసుకున్నామో, అదే తీరుగా దీపావళి నాడు కూడా పితృదేవతలకి సాయంత్రపు వేళలో పేరు పేరున పితృదేవతలను స్మరిస్తూ దీపాలను మన ఇంట ఉన్న దైవం ముందు పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే వారికి నరకలోకపు నుండి ఉత్తమ లోకాలకు ఈ దీపకాంతులు దారి చూపుతాయి. అదే అంతరార్థమే దీపావళి. అంతేకాకుండా దీపానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ప్రపంచంలోని మరి ఏ ఇతర పదార్థానికి కూడా లేదు. అంధకారాన్ని పటాపంచలు చేయడమే ఆ శక్తి. చీకటి శక్తిని పోగొట్టే అద్భుత శక్తి మరి ఏ ఇతర పదార్థానికి కూడా లేదు. కాబట్టి దీపాన్ని మనం పూజిస్తున్నాం, దీపానికి నమస్కరిస్తున్నాం, దీపానికి ప్రదక్షిణలు కూడా చేస్తున్నాం, దీపాన్ని వెలిగించి పండుగలు కూడా జరుపుకుంటున్నాం. ఈ రకంగా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం ఏ పుణ్యకార్యం మొదలుపెట్టినా మొదట దీపాన్ని వెలిగించే ప్రారంభించాలి. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యము చెయ్యరు. దీపానికి మరో విశేషం కూడా ఉంది. ఏమిటంటే అది ఎల్లప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉంటుంది. అదో దృష్టి దానికి లేనే లేదు. దీపాన్ని వెలిగించినప్పుడు ఆ జ్యోతి పైకి పోతుంది కానీ కిందకు వంగదు కదా, అంటే కిందకు దిగదు కదా. కాబట్టి మనమంతా ఊర్ధ్వ దృష్టి, జ్ఞాన దృష్టి, దైవ దృష్టి కలిగి ఉండాలి. అదో దృష్టిని, అజ్ఞాన దృష్టిని, పాప దృష్టిని పారదోలాలి అని మనకు దీపము చెబుతుంది. అంతేకాకుండా దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేన హరతే పాపం, దీపదేవి నమో నమః అంటాం. అంటే దీపము జ్యోతి పరబ్రహ్మ స్వరూపాలు. దీపం అంటే వెలుగుతున్న వత్తి, జ్యోతి ఒక వెలుగు, ఒక ప్రకాశము. ఆ ప్రకాశము సర్వవ్యాపకమై ఉన్నది, సార్వకాలికమై ఉన్నది. అందుకే అదే పరబ్రహ్మము. ఆ కాంతి వలయం అందరిది కాబట్టి ఆ దీపజ్యోతికి పరాయణత్వము కలిగినది. ఆ దీపమే పాప ప్రక్షాళన చేస్తుంది. అలాంటి దీపరూపమైనటువంటి దేవికి నమస్కరిస్తున్నాను. లోకంబులు, లోకేశులు, లోకస్తులు నశించిన తర్వాత కూడా అలోకమైన పెంజికటికి ఆవల ఏకాకృతిగా గల ఉండే ఆ వెలుగు, అంటే ఆ కాంతి వలమే అల్లంత దూరంలో కనబడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ వెలుగుకు నమస్కరిస్తున్నాను. ఈ వెలుగును అమ్మవారి అంటే లలితా సహస్రనామంలో లలితాంబకు మరో పేరుగా పూజిస్తారు. దేవకార సముజ్జతయైన ఆ జననిని చిదగ్నికుండ సంభూత, 1000 సూర్యుల రశ్మికి సమానమైనటువంటి వెలుగు ఆమె. ఆ వెలుగు నక్షత్ర కాంతిని తిరస్కరింపచేసేటంతటిది. ఇలా ఆ జ్యోతి సర్వదేవీ దేవతామూర్తులను ఏకమైనటువంటి రూపము. అలాంటి వెలుగుకు నమస్కరిస్తున్నాము అని అంతరార్థం. అంతేకాకుండా దీపం యొక్క స్థితిగతులను బట్టి ఆ ఇంటి యొక్క యశోవృద్ధి అనేది ఇనుమడింపబడుతూ ఉంటుంది. అంటే దీపాన్ని వెలిగించడంలో అంతరార్థం ఏంటంటే ఆసురిక శక్తుల నుంచి విడిపడడమే ఇందులోని అంతరార్థం. దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణునిచే నరకాసురుడి వధను, అలాగే శ్రీరాముడి పట్టాభిషేకం పురస్కరించుకున్న దానికి కూడా జరుపుకుంటారు. లక్ష్మీదేవిని ఈరోజు ఐశ్వర్యదేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం కోసం అనేక రకాల దీపాలను వెలిగిస్తారు. అష్టోత్తర శతనామాలతో, సహస్రనామార్చనాలతో ఆ తల్లిని రకరకాల పిండి వంటలతో ఆరగింపు చేయించి పిల్లలతో, పాపలతో, కుటుంబంతో ఎంతో సుఖ సంతోషాలతో, ఆనందాలతో బాణసంచా కాలుస్తూ చీకటి పైన యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కాబట్టి భగవద్బంధులారా, మీరందరూ కూడా ఆ దివ్యశక్తి స్వరూపిణి, శ్రీశక్తి స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి యొక్క అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను పొందాలని ఆశిస్తూ, ఆ తల్లి కృపాదృష్టి పడినవారు ఉన్నవారుగాను,
ఆ కృపాదృష్టి లేనివారుగానే సమానం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టి అందరికీ లభించాలని కోరుతూ దీపావళి శుభాకాంక్షలను తెలుపుతున్నాను. స్వస్తి. శ్రీమాత్రే నమః.